క్యాన్సర్ విషయానికి వస్తే ఇప్పుడు ఏటా ఆల్మోస్ట్ 16 లక్షల కొత్త కేసులు వస్తున్నాయి. 2040 నాటికి వీటి సంఖ్య డబుల్ అయింది అంటున్నారు. సో మనం ఆర్ వి రెడీ టు ఫేస్, అంటే మనకు దాని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఒకటి ముఖ్యంగా ఈ చిన్నపిల్లల విషయానికి వస్తే అవుట్ ఆఫ్ 100 కేసెస్లో 4 కేసెస్ చెల్లని అంటున్నారు. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఏ రకంగా ఉన్నాము? సో మనం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? లేదండి, వీఆర్ నాట్ రెడీ టు ఫేస్ ఇట్ అన్ఫార్చునేట్లీ. ఓకే, ఒకటి ఏంటంటే మీకు డాక్టర్ టు పేషెంట్ రేషియో ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో వీధికి వెళ్తే ఎలా ఉంటుందంటే వీధికి 30 మంది డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లకు ఏం లోటు అన్నట్టు అనిపిస్తుంది. కానీ అది ఉన్నదంతా ఆ వీధిలో. మీరు భారతదేశ జనాభా తీసుకుంటే 150 కోట్ల మంది ఉన్నారు ఇంచుమించు. వాళ్లకు తగినంత డాక్టర్లే లేరు. క్యాన్సర్ డాక్టర్లు పక్కన పెట్టండి, అసలు ఇన్ జనరల్ డాక్టర్ జనరల్ ఫిజిషియన్సే లేరు. అర్బన్ ఏరియాస్లో ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. అది కూడా మన ప్రోగ్రెస్లో భాగమే. ప్రోగ్రెస్లో కూడా ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న చర్చే ఇది. అర్బన్ ఏరియాస్ అనేవి చాలా ప్రోగ్రెస్ అయిపోయాయి, చుట్టుపక్కలకు వెళ్ళారంటే రూరల్ ఏరియాస్ డిటరేట్ అవుతున్నాయి. మీరు హైదరాబాద్ తీసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ అంత అచీవ్ చేసినంత అచీవ్మెంట్ వెరీ ఫ్యూ సిటీస్ హ్యావ్ అచీవ్డ్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ద వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్. మీరు హైదరాబాద్ వెళ్ళి ఒక 100 కిలోమీటర్లు బయటికి వెళ్ళారంటే తెలంగాణలో ఊరు అలాగే ఉంది. 50 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇఫ్ ఎనీథింగ్ అసలు ఉన్న ఉద్యోగాలు కూడా పోయాయి అక్కడ. సో వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వచ్చే పరిస్థితి జరుగుతుంది. సో ఈ మిస్ మ్యాచ్, రూరల్ అర్బన్ ఏరియాస్కి మిస్ మ్యాచ్, హైదరాబాద్లో మీకు హైదరాబాద్ లాంటి అర్బన్ కాంగ్లమరేట్స్లో కాన్సన్ట్రేటెడ్ సర్వీసెస్, రూరల్ ఏరియాస్లో డెఫిసిట్, వాస్ట్ డిస్టెన్సెస్. ఒక సగటు రైతుకి అక్కడ పని మానుకుని అతనికి జబ్బు వచ్చినా, అతని కుటుంబంలో జబ్బు వచ్చినా, అతని పిల్లవాడికి జబ్బు వచ్చినా కానీ ఆ పిల్లవాడిని ఇక్కడ హైదరాబాద్ దాకా తీసుకురావాలి అంటే అతనికి తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించే ఖర్చే కాక అక్కడ ఆయనకు పనిపోతుంది. కడితే కానీ డొక్కాడదు అన్న పరిస్థితిలో అక్కడ వాళ్ళు ఒక్కరోజు పనిపోయినా కూడా డబుల్ లాస్. అది అంటే అక్కడ ఇన్కమ్ పోయింది, ఇక్కడ ఎక్స్పెన్సివ్ పెరిగింది. ఇటువంటి పరిస్థితుల లోపల ఇండియా లోపల మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. దీనికి ఆల్రెడీ ప్రభుత్వం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ప్యానల్ అని ఫామ్ చేసి ఇది ఎట్లా హ్యాండిల్ చేయాలని కొంచెం వార్ ఫుటింగ్లోనే చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు. సో అందులో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ రూరల్ హెల్త్ సెంటర్స్, ఈ విలేజ్ లెవెల్ లోపల అంగన్వాడీ వర్కర్ల ఇన్వాల్వ్మెంట్, సో స్క్రీనింగ్ ప్రోగ్రామ్లని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో అంటే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ లాంటివి మన దగ్గర ఉన్న టాప్ క్యాన్సర్స్ లాంటివి ఈ అవగాహన పెంచడం అనేది, వాటికి ఒక ఛానల్ అంటే మీరు చాలా అట్టడుగులు ఉన్న ఊరి నుంచి మీకు హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్న చోటికి ఎలాగ ఛానలైజ్ చేయాలి అన్నది, ఇది స్ట్రీమ్లైన్ చేసే అట్లీస్ట్ ఆలోచన అయితే ఉంది గవర్నమెంట్ దగ్గర. అది ఇంకా ప్లానింగ్ పరిస్థితిలో ఉంది, ఇప్పుడు ప్లానింగ్ దశలో ఉంది. అది తొందరగా అమలవుతుందని, అమలైన తర్వాత మనకి ఎగ్జిక్యూషన్ కూడా బాగా జరుగుతుందని, మనకి హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, హెల్త్ కేర్ అవుట్ రీచ్ అనేది పెరుగుతుందని మనం ఆశపడదాం. మరి మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.